సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అంటే మీరు చెప్పిన జాతకం ఎవరైతే మీ దగ్గర చెప్పించుకున్నారో వారు సక్సెస్ అయ్యారని అని చెప్తున్నారు. సక్సెస్ అయ్యారని మనం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. నేను సక్సెస్ అయ్యారని చెప్తే అది తప్పవుతుంది. వాళ్ళు వచ్చి చెప్పారు. అవును. అంటే ఏ విధంగా, ఏ రంగంలోని, ఏ విషయంలోని వాళ్ళు సక్సెస్ అయ్యారు? వారికి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బందుల నుంచి వారిని ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి సాల్వేషన్ అంటే పరిష్కార మార్గాన్ని మనం వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ పరిష్కార మార్గం వాళ్ళ ముందుకెళ్ళడం, వాళ్ళు దానిలో సక్సెస్ అవ్వడం వల్ల దాని యొక్క పరిష్కారం సార్ మీ వల్ల అంటే నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశతో నేను వాళ్ళకి ఆ పరిష్కార మార్గాన్ని చూపించడానికి అవకాశం కలిగింది. దానివల్ల కొంత సక్సెస్ అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్గా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దాదాపు నేను చాలా లక్షల మంది చూశాను నేను. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు పనిచేయడం, తర్వాత చాలా జాతకాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే కొత్త విద్యలు నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం నాకు. విద్య అనేది జ్యోతిశాస్త్రం అనేది అనంతమైనది, సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఇసుక రేణువంతా కూడా నాకు తెలియదని అనుకుంటాను. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. కొత్త కొత్త మార్గాలు కూడా వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే కర్మను అనుభవించాల్సిందే. మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఎస్, మీరు అంద మంచి మాట. కష్టం అనేది రాకపోతే నేనే దేవుణ్ణి అవుతాను కదా. నేనే దేవుణ్ణి అవుతాక నేను దేవుణ్ణి కాదు. ఎక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసి ఇచ్చాడు. ఏం రాసి ఇచ్చాడు? ఈ పని చేసి ఈ పని వల్ల 10 మందికి ఉపయోగపడే విధానాన్ని చెప్పడానికి నన్ను పంపించాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసి ఇచ్చారా? రాసి ఇచ్చడం కాదు కదా. ఇప్పుడు ఒక విధానంలో మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదుగా. ఇప్పుడు మీరు రాసిస్తాడంటే ఇప్పుడు భగవంతుడు మీరే యాంకర్ శివ గారు ఎందుకు అవ్వాలి? యాంకర్ శివ గారు మీరే ఎందుకు అవ్వాలి? యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా విధానం అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్టులో నేను 10 మందికి ఉపయోగపడడానికి. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న ఎలా చేస్తున్నారో దానిలో ఉపయోగపడే విధానం తెలుసుకొని ఇంకొక 10 మందికి జ్యోతిష్ శాస్త్రం జ్యోతి వెలుగు చూపిస్తుంది. ఈ వెలుగు చూపించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానేమో, ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరా? చూసుకొని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా? ఇప్పుడు మీకు అంటే ఎలాంటి నార్మల్గా పక్క వాళ్ళు చెయ్యి చూసి లేకపోతే జాతకం ఏం చెప్తారు నార్మల్గా? జ్యోతిశాస్త్రం ఏం చెబుతుందంటే 12 భావాలు ఉంటాయి. నీకు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఉన్న భావాలన్నీ కూడా దానిలో చెప్తుంది. నీ జాతకంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుంది, ఏ సంవత్సరం నీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ సంవత్సరం ఇబ్బంది కలిగిస్తుంది, ఏ సంవత్సరంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సంవత్సరం నీకు భార్య వల్ల బాగుంటుంది, నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, తర్వాత నీకు సంతానం కలుగుతారా, నీకు ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తావా, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మన జ్యోతిశాస్త్రంలో కన్ఫామ్గా ఉన్నాయి. ఇవి తెలుసుకొని ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఒక సంవత్సరం బాగలేదు అన్నాం. ఈ సంవత్సరం బాగలేదు అన్నప్పుడు ఆగితే ఈ సంవత్సరం వల్ల స్ట్రెస్ పడతారేం కానీ ఫైనాన్షియల్గా లాస్ అవ్వరు కదా. కాబట్టి ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ అదే చెప్తుంది. అంతేకాని నీ కర్మను రాస్తాను, నీ కర్మని మారుస్తాను అనేది ఎక్కడ చెప్పలేదు కూడా, చెప్పబడటం లేదు కూడా. అంటే నువ్వు పోయే మార్గంలో కొంత మార్గంలో ఇబ్బంది కలిగించే ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి జ్యోతిశాస్త్రం పనికొస్తుంది. అది చేతులు కనిపిస్తాయా? 100% కనపడతాయి. చేతిలో రేఖలు లేవా? ఇవి రేఖలు మారుతూనే ఉంటాయి కదా. అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఈ రేఖలు ఇవన్నీ మన చిన్నప్పుడు మనం ఇలా ఉండడం, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అవును, మీరు అంత కరెక్ట్. ఇలా ఉంటే ఏర్పడిన గీతలు ఇవి. అవును, ఇవి అదే కాకుండా మనకి ఏజ్ పెరుగుతున్న టైంలో మన స్కిన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇవి కూడా వచ్చేసి కొన్ని ఇవి అవుతూ ఉంటాయి తప్ప ఇందులోని ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? ఎస్, మంచి మాట అండి. ఎందుకనంటే ఇది చూశారన్నారు మీరు అన్నట్టు, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా మనం పుడుతుంటాం, ఇలా రేఖలు ఏర్పడుతుంటాయి. ఈ రేఖలు తీసుకొని వెళ్ళి ఈ రోజు కూడా ఆ రేఖలు అలానే ఉండట్లేదు లేదు కదా, మారుతున్నాయి కదా. మీరు అన్నట్టు చర్మం మారుతున్నాయి. ఈ మారేటప్పుడు కొన్ని రేఖల ఫామ్నెస్ వల్ల మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇది సాముద్రిక శాస్త్రం అని శాస్త్రం ఉందండి. ఈ శాస్త్రాన్ని తీసుకువెళ్ళి అమెరికన్ తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంలో ఆ శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చారండి ఆయన. ఇప్పుడు మనం చెప్పట్లా, ఈ సాముద్రిక శాస్త్రం ఉంది. ఇప్పుడు దీనిలను పట్టుకుంటానంటే ఇప్పుడు మన వాదించే వ్యక్తికి మనం వాదించడానికి అయితే రెడీగానే ఉన్నాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా అసాముద్రికం ఉంది, ఇది ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎక్కడ రేఖల ఫామ్నెస్ ఉందో, ఎక్కడ ఏముందో. ఇంకోటి ఆయుర్వేద శాస్త్రంలో ఇది పట్టుకొని నీకు ఏ రోగం ఉందని ఎందుకు చెప్తున్నారు?
మనకి నాడి పట్టుకొని ఎందుకు చెప్తున్నారు? నీకు చేతి మీద ఉన్న మార్కులు బట్టి చిన్న చిన్న ఘాట్స్ అంటే చిన్న చిన్న వైట్ కానీ ఇవన్నీ ఉంటే ఈ రోజు నీకు ఈ రోగం వస్తుంది ఇది వస్తుంది అని ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నట్లేరు కదా. ఆకుపంచరాన్ని ఇక్కడ ఎందుకు పొడుస్తున్నారు? ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇది ఉంటే ఇది ఉంటుంది ఇది ఉంటే ఇది ఉంటుందని ఎందుకు చెప్తున్నారు? అందరికి ఒకేలాగా ఉండాలిగా. మీరు అన్నట్టు చెయ్యి అందరికి ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళు చెయ్యి హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫామ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఫామ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇట్లా తల్లి గర్భాలు అందరూ ఒకేలాగా పుట్టాం కదా, ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు మనుషులు ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అప్పుడు మీకు ఎందుకు అప్పుడు నేను అదే అంటున్నాను, అందరికి ఒకేలాగా ఉండాలి కదా. మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇట్లా పట్టుకొని పుట్టాను, నేను పుట్టినప్పుడు ఇలానే ఉండాలి కదా, అందరికి ఇలానే ఉండాలి, 3 రేఖలు ఉండాలి. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేం కదా, ఒకరు తెలుస్తారేమో లోపల చేతులు తిరగడానికి లేదుగా, చేతులు తిరగడానికి లేదుగా. మన సిద్ధాంతం ప్రకారం చెప్తున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం లేదన్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో ఇట్లా పెట్టుకుని పుట్టడం వల్లనే మనకి రేఖల పావనెస్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు అందరికి ఒకేలాగా ఉండటం లేదు? ఒక్కొక్కళ్ళు వేళ్ళు ఎందుకు పొడుకుంటున్నాయి, ఒకళ్ళు ఏళ్ళు పొట్టిగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్కళ్ళ గ్రహాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రహాలు తక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి? అందరు సమానంగా ఉండాలి కదా. జీన్స్ ఎస్, మీరు జీన్స్ అన్నారు. ఒకడు కోటీశ్వరుడు ఎందుకు అవుతున్నాడు, ఒకడు బిచ్చాధికారి ఎందుకు అవుతున్నాడు? కోటీశ్వరుడు పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడుగా పుట్టపోయినా కూడా కోటీశ్వరుడు అయిన వాళ్ళు చాలా మంది లేరా? అంటే సొసైటీలో అందరూ కోటీశ్వరులుగా పుట్టారు. వాళ్ళ ఐడియాలు యోగం, కర్మ, యోగం, జాతకం అది చూపిస్తుంది అంటున్నా నేను. అవి చూపించకుండా ఎలా ఉంటుంది? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మరి చేతులు లేని పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఎస్, చేతులు లేని పరిస్థితి అన్నారు. ఒక శాస్త్రాన్ని ఇప్పుడు చేతులు లేవు, ఓకే, వాడి తల ఉందిగా, తలల్లో చెప్తారా? అంగ సాముద్రికం ఉంది కదా, తలలో గీతలు లేవు కదా, మన తలలో గీతలు ఉండవు. మొహం కనపడుతుంది కదా, రేఖలు ఉన్నాయి కదా, ఇట్లా చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ రేఖలు కనపడుతున్నాయి కదా. అవును, ఇలా పెట్టాల్సి వస్తుంది కదా, ఇలా పెట్టాల్సి. ఇక్కడైతే మనం రేఖలు పెట్టాల్సిన అవసరం. అవును, ఇట్లా మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కదా, చిన్న చిన్న రేఖలు కనపడాలి కదా. సూక్ష్మ రేఖలు ఉంటాయి, అంతర్గత రేఖలు ఉంటాయి, ఇవన్నీ రేఖలు ఉన్నాయి. 1930లోనే మనకు సూర్య సాముద్రికం అని శాస్త్రం రాశారండి. 1930లోనే, మనం పుట్టక ముందే రాశారు ఇది. మన పుట్టక ముందే సాముద్రిక శాస్త్రం అని ఉంది. వాళ్ళు రాశారు కాబట్టి మీకు తెలిసింది. వాళ్ళు రాశారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎవరు చూసి వచ్చారు? అందరు చూసి వచ్చావా? అదే అది రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరే ఎందుకు మాట్లాడతారు? మిగిలిన యాంకర్స్ ఎందుకు మాట్లాడలేకపోతారు? మీరు మాట్లాడితేనే హ్యాపీనెస్ ఎందుకు అనిపిస్తుంది అంటే, క్వశ్చన్ అనేది ఎందుకు గుచ్చుకుంటుందంటే, జనాలు ఆ డౌట్లు అడుగుతున్నారు కాబట్టి. జనాలకు ఉన్న డౌట్స్ అడుగుతున్నారు, క్లారిటీ అడగడానికి ప్రయత్నిస్తున్నారు, సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకొకళ్ళు ఎందుకు అడగట్లేదు అంటున్నా నేను. కొన్ని వందల మంది ఉన్నారు, అందరికి ఎందుకు రావట్లేదు, మీకు ఒక్కరికి ఎందుకు వస్తుందంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం కాదు, యోగం. మీరు మాట్లాడుతున్న విధానం, మీరు చెప్తున్న విధానంలో మీ యోగం గట్టిగా ఉంది కాబట్టి మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. అదే లేనోళ్ళు నా ఎదురు కూర్చోబెట్టి ఇంకో యాంకర్ కూర్చోబెడితే 2 నిమిషాలు మాట్లాడేసి అది కాదమ్మా ఇదన్నా అనుకోని ఆగుతారు కదా. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఆగట్లేదు? సబ్జెక్ట్ ఎలా ఉందో, ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను అంత గట్టిగా మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ నాకు తెలియలేదు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ అవునండి వెళ్ళాలి. అంటే లైక్ గట్టిగా మాట్లాడినంత మాత్రం సబ్జెక్ట్ ఉన్నది అని అనుకోవడం కూడా తప్పు కదా. గట్టిగా మాట్లాడు, దాని మీద కరెక్ట్ గా మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. లేనప్పుడు నేను భయపడుతూ కూర్చోవాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, దొంగతనం చేసామని నేను చేయలేదు అని చాలా గట్టిగా మాట్లాడతారు. అలాగే దొంగతనం చేయలేనట్టు కాదు కదా, మనోడు దొంగే కదా. ఎస్, మంచి మాట. దొంగతనం చేసినోడు దొంగని గట్టిగా మాట్లాడినంతసేపు మాట్లాడడం కాదు, మాట్లాడినంతసేపు అయినా కూడా వాడిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు చూస్తుంటారు కదా. పోలీసులు పట్టుకున్నారు, పట్టుకున్న తర్వాత వాడు దొంగని ఎట్లా నిర్ధారిస్తారంటారు? కళ్ళలో చూస్తుంటాం మనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీ కళ్ళలో చూసి నేను మాట్లాడుతున్నాను. కళ్ళలో చూస్తున్నా అంటే నేను బెదిరిగా ఉన్నానా, కరెక్ట్గా చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నాను, నా కళ్ళలో కనపడుతుంటుందిగా. కళ్ళలో కనపడుతుంటుంది కదా. నా మాటలు ఎక్కడన్నా మీకు స్పష్టంగా దొంగతనం చేసినోడు ఎంత గట్టిగా మాట్లాడినా ఇక్కడి నుంచి లోపల నుంచి భయం వస్తుంటుంది కదా, భయం కనుక్కుంటుంటారు కదా. అందుకే పోలీసులు ఎక్కువగా వాడితో మాట్లాడేటప్పుడు కంపల్సరీగా వాడిని ఎంత గట్టిగా మాట్లాడినా సబ్జెక్టుగా లేకపోతే పట్టుకుంటారు కదా. ఇది కూడా అంతే.